వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. నేను రవి. రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం జగన్, సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. చర్చనీయాంశంగా యాదాద్రి ఆలయ ట్రస్ట్ నియామకాలు, రాధా గాయత్రి మృతి కేసులో విచారణ వేగవంతం. ఈ అంశాలపై మరింత సమాచారం అందించేందుకు అమరావతి నుంచి రవికృష్ణ, హైదరాబాద్ నుంచి చందు, అజిం, అలాగే విశాఖపట్నం నుంచి నరసింహ ఫీల్డ్ రిపోర్ట్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై తమ వైఖరి ఏంటో మరోసారి కుండబద్దలు కొట్టారు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్. మావిగాన్ మాత్రమే తమ పార్టీ విధానమని చాలా స్పష్టంగా చెప్పారు. మావిగాన్కు వైసీపీ కట్టుబడి ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికలు అమరావతి వర్సెస్ మావిగాన్ మధ్య జరుగుతాయని చెప్పిన జగన్ ఈ సందర్భంగా కొన్ని కీలక అంశాలను వెల్లడించారు. మావిగాన్ కావలసిన వాళ్ళు వైసీపీకి ఓటేస్తారని, అమరావతికి మద్దతుగా నిలిచిన వాళ్ళు టీడీపీకి ఓటేస్తారని జగన్ పేర్కొన్నారు. అంతేకాదు వైసీపీ మేనిఫెస్టోలో కూడా మావిగాన్ను చేరుస్తామన్నారు. ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూద్దామని కూడా ఒక ఛాలెంజ్ విసిరారు వైసీపీ అధినేత జగన్. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, రవి, ఏదైతే ఈ మావిగన్కి సంబంధించిన అంశం ఉందో మావిగన్ అంశం మాత్రం చాలా కీలకంగా మారిందని చెప్పుకోవాలి. మొన్నటి వరకు కూడా మావిగన్ మీద పెద్దగా కూడా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం మావిగనే తన విధానం అని చెప్పడంతో, అదేవిధంగా కూడా తానైతే మాత్రం నెక్స్ట్ ఎన్నికలకి తప్పనిసరిగా కూడా మావిగన్ ఎజెండాగా వెళ్తాను, తమకు ఓట్లేసే వాళ్ళు వేస్తారు, మావిగన్కి సపోర్ట్ చేసేవాళ్ళు తమకు ఓట్లు వేస్తారు, అమరావతికి సపోర్ట్ చేసేవాళ్ళు టీడీపీకే ఓట్లు వేస్తారు అని చెప్పినటువంటి కీలకమైనటువంటి పరిస్థితి అయితే కనపడింది. దీంతో ఒక్కసారిగా కూడా ఏపీ రాజకీయాలన్నీ కూడా సంచలనంగా మారాయని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా అమరావతికి సంబంధించి అమరావతిలో పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి జరుగుతూ ఉన్నది. అలాగే అనేక ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి, అలాగే ఇక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవైతే వాటికి సంబంధించిన ఆఫీసులు ఏవైతే ఉన్నాయో అవి మరింత వేగవంతంగా కూడా అమరావతిలో నిర్మాణం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. అలాగే ప్రధానంగా కూడా అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం కూడా పెద్ద ఎత్తున నిధులను సమకూరుస్తున్నటువంటి సందర్భం. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా పూర్తిగా కూడా అక్కడ ఏర్పాటు అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే దగ్గర మొత్తం ఈ అసెంబ్లీకి సంబంధించి కానీ, అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యే క్వార్టర్స్, అలాగే జడ్జి క్వార్టర్స్, హైకోర్టు, ఇవన్నీ కూడా నిర్మాణం వేగవంతంగా కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యం. 2028కి ఖచ్చితంగా కూడా ఒక స్ట్రక్చర్ ఇవ్వాలి, స్ట్రక్చర్ ఇచ్చి ఈ నెక్స్ట్ ఎన్నికలకి 29 ఎన్నికలకు వెళ్ళాలి అని భావిస్తున్నటువంటి తరుణంలో మావిగన్ అంటే ఇక మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు బేస్గా చేసుకొని రాజధాని డెవలప్మెంట్స్ ఉండాలి, అది మొత్తంగా కూడా సెంట్రల్ రాజధాని చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా ఈ మావిగన్ని మార్చడం అని చెప్పినటువంటి తరుణంలోనే దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు కూడా మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. మావిగన్ అంటే తనకు అర్థం కాలేదని, ఇక అమరావతిని ఎవరు వచ్చినా కూడా మార్చేటువంటి పరిస్థితి ఉండదని ఆయన అయితే మాత్రం స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ అసెంబ్లీలో అమరావతి ఏపీ రాజధాని అని తీర్మానం చేయటమే కాకుండా రాజ్యసభ, అదేవిధంగా కూడా లోక్సభకి సంబంధించి అక్కడ కూడా బిల్లు ప్రవేశపెడతాం. బిల్లుకి సంబంధించి మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో అన్ని పార్టీలు కూడా దాన్ని సపోర్ట్ చేసినటువంటి నేపథ్యంతో అక్కడ అయితే మాత్రం బిల్లు పాస్ అయినటువంటి పరిస్థితి కనపడింది. దాని మీద ఈ రాష్ట్రపతి కూడా సైన్ చేసినటువంటి ప్రజెంట్ పరిస్థితుల నేపథ్యం. అటువంటిది ఇప్పుడు మావిగనని మాట్లాడటం కేవలం కూడా డైవర్షన్ పాలిటిక్స్ కోసమే జగన్ మాట్లాడుతున్నారు అని భావిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడ్డాయి. ప్రధానంగా కూడా ఏదో ఒక విధంగా డైవర్షన్ చేయాలి, అలాగే ఒక క్లారిటీ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతోనే జగన్ ఈ మావిగన్ అని అన్నట్లుగా కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం చర్చ నడుస్తున్నటువంటిది. ఎందుకంటే మొన్న వైసీపీకి సంబంధించినటువంటి నేతలు అమరావతి రైతుల పరిరక్షణ అంటూ ఇక వెళ్ళినటువంటి సందర్భంలో ఈ ఉండవల్లి పెనుమాకు సంబంధించిన రైతులు అక్కడ భూములు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించినటువంటి తరుణంలో పరిరక్షణ అంటూ అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ రాజధాని రైతులు అయితే వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. అడ్డుకోవడమే కాకుండా కూడా అమరావతి మీద స్టాండ్ ఏదో ఫస్ట్ చెప్పాలి, స్టాండ్ ఏదో చెప్పిన తర్వాతే ఈ అమరావతిలోకి అడుగు పెట్టాలి అని అడుగునటువంటి నేపథ్యం. దాంతో ఒక్కసారిగా కూడా ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఏర్పడటం అనేది జరిగినటువంటి సందర్భంలో ఇక అమరావతి మీద తన స్టాండ్ ఖచ్చితంగా కూడా ఇదే అని చెప్పేటువంటి దిశగా కూడా జగన్ ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే జగన్ దృష్టిలో అమరావతి అనేది ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజధాని. అలాగే అక్కడ జరిగేటువంటి అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో ఆ అభివృద్ధి పనులన్నీ కూడా అవినీతి భారీ ఎత్తున జరగడానికి అవకాశం ఉన్నటువంటి
ఉన్నది అని ఆయన భావిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యం. అలాగే అక్కడ చేస్తున్న ఎంత అభివృద్ధి చేసినప్పటికీ కూడా అది అమరావతి ఒక రాజధానిగా రూపొందాలంటే మాత్రం అది చాలా లాంగ్ ప్రాసెస్. దానికి తోడు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా మావిగన్ అంటే అక్కడ ఇక మచిలీపట్నము, విజయవాడ, గుంటూరుకి సంబంధించి కనుక అభివృద్ధి చేయాలి అని అనుకుంటే మాత్రం జస్ట్ అక్కడ ఏవైతే ఇప్పుడు అమరావతిలో కడుతున్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఆ ప్రాంతంలో కనుక షిఫ్ట్ కట్టినట్లయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఒక రాజధాని నిర్మాణం జరుగుతుంది, సంపూర్ణ రాజధానిగా అవుతుంది అని మొట్టమొదటి నుంచి జగన్ అంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ రోజైతే మాత్రం ఒక క్లారిటీ మాత్రం ఖచ్చితంగా కూడా ఆయన ఇచ్చారు. ఇక తానైతే మాత్రం తన పార్టీ అయితే మాత్రం ఖచ్చితంగా కూడా మావిగనికే కట్టుబడి ఉన్నామని ఆయన తెలియజేయటం. అమరావతికి సంబంధించి అమరావతికి కోరుకునేటువంటి వాళ్ళు టీడీపీకి నెక్స్ట్ ఎన్నికల్లో ఓట్లేస్తారు, తనని మావిగన్ని కోరుకున్నటువంటి వ్యక్తులు తమకు ఓట్లు వేస్తారు అని ఆయన అయితే చెప్పడం కూడా జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆల్రెడీ అమరావతి రాజధానికి సంబంధించి అమరావతి రాజధానికి పూర్తి స్థాయిలో కూడా ఒక నిర్దిష్టమైనటువంటి రాజధానిగా ఏర్పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా ఆయన కామెంట్లు చేయటం మాత్రం కొంత ఆందోళన కలిగించేటువంటి పరిస్థితిగా కూడా కనపడిందని చెప్పుకోవాలి. ఇక ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు మావిగన్ అనేటువంటిది దాన్ని పూర్తి స్థాయిలో కూడా ప్రజల్లో ఒక చర్చ జరగాలి. అమరావతికి సంబంధించి అక్కడ అభివృద్ధి అనేది లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే జగన్ ఈ విధంగా కూడా మాట్లాడుతున్నారని భావిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. అలాగే దీని మీద సీనియర్ నేత కన్నా లక్ష్మణ్ కూడా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అయితే మాత్రం 2019 ప్రభుత్వంలో 3 రాజధానులు అంటూ కూడా చేసినటువంటి ఏదైతే ఆయన చేసినటువంటి ప్రయోగం ఏదైతే ఉందో అది వికటించింది. అప్పుడు 11 సీట్లు మాత్రమే పరిమితం అయ్యారు. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఈ మావిగన్ అనేటువంటి మరొక కొత్త నినాదంతో వెళుతున్నటువంటి తరుణంలో అంతకన్నా కూడా మరింతగా కూడా ఆ పార్టీ ఈ కుదేలయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పడం జరిగింది. మావిగన్కే తాను కట్టుబడి ఉన్నాను, వైసీపీ పార్టీ స్టాండ్స్ ఇది అని చెప్పడం ద్వారా అయితే మాత్రం జగన్ ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రవికృష్ణ.